తాజాంశాన్ని చూస్తున్నాం. మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డిపై ఉపసభాపతి ఫిర్యాదుకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్ ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఏదైతే నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను కించపరిచేలాగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదుల ప్రధాన సారాంశం, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా అమరావతి ప్రాంత మహిళలను సంకర జాతి అంటూ దోషులకు దిగటాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ఖచ్చితంగా ఒక కుల విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు వారిని కించపరిచేలాగా ఉన్న వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాఖ్యలని చెప్పి ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఏదైతే ఒక కులాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు కాబట్టి వీటిపై కఠిన చర్యలు ఉండేలాగా, మరెవరూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీలు లేకుండా కూడా ఉండేలాగా ఈ చర్యలు ఉండాలని చెప్పి ఆయన డీజీపీకి స్వయంగా లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా కుల వివక్షకు సంబంధించిన వివాదం, ఇలాంటి పదాలు వాడటం అనేది భారతీయ శిక్షా స్మృతిలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అంశాలుగా ఆయన చట్టాలు కూడా ప్రస్తావించారు. సజ్జల జోషంలో ఏదైతే అమరావతిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీశాయని చెప్పి వెల్లడించారు. దీంతో అందుకు కాబట్టి అమరావతిలో ఎక్కువగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటం, ఈ రకంగా చూసి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక కులాన్ని దూషించినట్లుగా ఉన్నందున వెంటనే ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరటం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇటువంటి అవమానకర కులతత్వ భాషను ఎవరూ ఉపయోగించకుండా ఈ చర్యలు ఉండాలని కూడా ఆయన సిఫార్సు చేయడం జరిగింది. షాహీన్, ధన్యవాదాలు కృష్ణ.